అందరికీ నమస్కారం. వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అది 2002వ సంవత్సరం. రాయలసీమ నేపథ్యం ఉన్న కథలు తెలుగు వెండితెరను ఏలుతున్న రోజులవి. సమరసింహారెడ్డిగా, నరసింహనాయుడిగా నందమూరి బాలకృష్ణ గారు, మహదేవ నాయుడిగా దగ్గుపాటి వెంకటేష్ గారు, ఇంద్రసేనారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి గారు సీమ పౌరుషాన్ని వెండితెరపై ఆవిష్కరించి బాక్సాఫీస్ని ఊచకోత కోశారు. ఈ నటుల వయసులో సగం కూడా లేని ఒక 19 ఏళ్ల కుర్రాడు రాయలసీమ బిడ్డగా రౌద్రంతో తొడగొడితే థియేటర్స్ తద్దరిల్లిపోయాయి. ఆ కుర్రాడు తెర మీద వేసిన విజిల్స్కి తెలుగు సినిమా బాక్సాఫీస్ రికార్డులు గాల్లో సుమూల్లాగా ఎగిరాయి. అప్పటి వరకు క్లాస్ రోల్స్ చేసిన ఆ క్లాసికల్ కూచిపూడి డాన్సర్ని ఉగ్ర రూపంలో చూసిన అభిమానులు థియేటర్స్లో ఊగిపోయారు. అతను వెండితెరపై ఆవేశంగా ఫోటో ఫ్రేమ్స్ను కొడితే తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలయ్యింది. ఆ చిచ్చరపిడిగే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మరో నట బీభత్సం. నటనలో రామారావు గారి స్థాయిని అందుకోగల వ్యక్తి. నందమూరి తారక రామారావు గారి నట వారసత్వాన్ని 3వ తరంలో ముందుకు తీసుకెళ్తున్న మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్కి మాస్ యాక్టర్గా తిరుగులేని స్టార్డమ్ తీసుకొచ్చిన ఆది సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలు చూద్దాం. ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వివి వినాయక్ గారు మొదట దర్శకత్వం వహించిన సినిమా ఆది. వివి వినాయక్ గారు డైరెక్టర్ సాగర్ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు నిర్మాత బెల్లంకొండ సురేష్ గారికి వినాయక్ గారి వర్క్ నచ్చి నీతో సినిమా తీస్తానని చెప్పారు. అలా అవకాశం రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారికి కథ చెప్పారు. కానీ మీరు అనుకున్నట్టు మొదట చెప్పింది ఆది సినిమా కథ కాదు. మొదట ఒక లవ్ స్టోరీ చెప్పారు. ఆ కథ బాగా నచ్చడంతో ఎన్టీఆర్ గారు సినిమా చేద్దామని వినాయక్ గారితో చెప్పారు. కానీ ఎన్టీఆర్ గారికి మంచి స్నేహితుడైన కొడాలి నాని గారు లవ్ స్టోరీ వద్దని, మాస్ మూవీస్ ట్రెండింగ్లో ఉందని, అలాంటి మూవీ చేయండి అని ఎన్టీఆర్ గారికి వినాయక్ గారికి చెప్పారు. అలా ఒక క్లాసికల్ డ్యాన్సర్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్గా మారడానికి తొలి అడుగు అక్కడ పడింది. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్గా పనిచేసిన రామ్ లక్ష్మణ్ గారు క్లైమాక్స్ ఫైట్లో కనబడి సర్ప్రైజ్ చేశారు. ఆ ఫైట్లో వినాయక్ గారు సీన్ కట్ చెప్పినా సరే పాత్రలో లీనమైన ఎన్టీఆర్ గారు ఆవేశంతో గోడకు ఉన్న ఫోటో ఫ్రేమ్స్ను పగలగొట్టేశారు. ఆ పగిలిన అద్దం ముక్కలు ఎన్టీఆర్ గారి కుడి చేతికి గుచ్చుకోవడం వల్ల కుట్లు కూడా పడ్డాయి. సినిమాలోని ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్లో ఆ కుట్లు మనం చూడొచ్చు. సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట ఆర్తి అగర్వాల్ గారిని సంప్రదించారు. కానీ అప్పటికే నువ్వు నాకు నచ్చావు మూవీకి ఓకే చెప్పడం వలన ఈ సినిమా చేయలేకపోయారు. వినాయక్ గారు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చూసి త్రిష గారిని సినిమాలో హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నారు. కానీ వినాయక్ గారి సిస్టర్కి నచ్చలేదు. చివరికి కీర్తి చావ్లా గారిని తీసుకున్నారు. 2 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా 96 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడింది. 18 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఆ సంవత్సరం విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో కూడా ఈ సినిమాకు అవార్డుల వర్షం కురిశాయి. బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా వివి వినాయక్ గారు, బెస్ట్ ఎడిటర్గా గౌతమ్ రాజు గారు, బెస్ట్ లిరిసిస్ట్గా చంద్రబోస్ గారు, స్పెషల్ జ్యూరీ అవార్డు కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ గారు నంది అవార్డులు గెలుచుకున్నారు. ఇలా ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది. నేను థియేటర్లో చూసిన మొదటి ఎన్టీఆర్ గారి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చూసి అభిమాని అయిన లక్షల మందిలో నేను ఒకడిని. మీరు థియేటర్లో చూసిన మొదటి జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సినిమా ముచ్చట్ల కోసం మన వెండితెర వింతలు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.